బిందువుల మధ్య దూరం. రెండు బిందువుల మధ్య దూరం స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ ఫార్ములా యూజ్ చేసి చేయొచ్చు. కానీ గ్రాఫ్ పైన మనకి క్లియర్గా ఇక్కడ ఏ అనే పాయింట్ 20, బి అనే పాయింట్ 60, ఈ రెండు కూడా ఇలా ఎక్స్ యాక్సెస్ పైనే ఉన్నాయి. ఇలా ఎక్స్ యాక్సెస్ పైన ఉంటే y నిరూపకం అనేది 0 అవుతుంది. అప్పుడు ఈ రెండు బిందువుల మధ్య దూరం క్లియర్గా కనిపిస్తుంది. ఇదొక యూనిట్, ఇదొక యూనిట్, ఇదొక యూనిట్, ఇదొక యూనిట్, మొత్తం 4 యూనిట్స్ అనేసి మనము క్లియర్గా చెప్పవచ్చు. అది ఎలా చెప్పవచ్చు అంటే, ఇది x1, ఇది y1 అనుకుందాం, ఇది x2, ఇది y2 అనుకుందాం. మనకి x నిరూపకాలు మాత్రమే ఇవ్వబడ్డాయి, x2 ఇవ్వబడింది, x1 ఇవ్వబడింది. కాబట్టి x2 మైనస్ x1 పెట్టి మాడ్యులస్ పెట్టాలి. అంటే ఈ లోపల x2 మైనస్ x1 వాల్యూ అనేది మైనస్ వచ్చినా సరే ప్లస్ కింద ట్రీట్ చేయాలి. మాడ్యులస్ x2 అంటే 6,